హలో వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా థియేటర్స్ బంద్ ఇష్యూ, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ అంటే ఇండస్ట్రీ నుంచి 1 year అయినా కూడా గవర్నమెంట్ ఫామ్ ఇప్పటి వరకు ఎవరూ వచ్చి కలవలేదని ఆయన చెప్పటం, అలాగే ఆయన చేసిన కామెంట్స్ పేటు ఆర్ నారాయణమూర్తి ఆయనకు సపోర్ట్గా మాట్లాడడం, అంటే ఇప్పుడే ఎందుకు ఆయన తెర మీదకి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అలాగే నట్టి కుమార్ గారు కూడా దీనిపైన స్పందించారు. ఆయన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇండస్ట్రీకి సంబంధించి. అసలు ఏం జరుగుతోంది ఇండస్ట్రీలో, ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. అయితే అసలు ఈ థియేటర్ల బంద్ అన్నది ఫస్ట్గా మాట్లాడుకుంటే ఎందుకు వచ్చింది సార్, ఎందుకు బంద్ చేయాలని అనుకున్నారు మొదటగా? ఒకటమ్మా, ఇది రాజమండ్రిలో వాళ్ళు జిల్లా మీటింగ్ పెట్టుకున్నారు. అయితే సత్యనారాయణ గారు అన్న ఆయన ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి సురేష్ మూవీస్ మేనేజర్, తర్వాత ఆయన ఇండివిజువల్గా ఒక పార్ట్నర్స్ అంతా కలుపుకొని ఆయన ఒక సంస్థ అనుశ్రీ ఫిలిమ్స్ అని సంస్థ ఏర్పరచుకొని ఒక 40 మందో 50 మందో, ఇది 40 థియేటర్లు 30 థియేటర్లు అప్పుడు అలా లీజుకి చేసుకుంటూ మళ్ళీ దాంట్లో గీత సురేష్ మూవీస్ ఇదంతా ఒకటయ్యి ఒక మోనోపల్గా చేసుకుంటున్నారు. తప్పేం లేదు ఎవరి దాంట్లో. అక్కడ ఆ లోకల్ జిల్లా ఇష్యూ అది. వాళ్ళ జిల్లాలో వాళ్ళందరూ ఏమా మీటింగ్ పెట్టుకున్నారు, మనకి వర్కౌట్ కావట్లేదు కాబట్టి పెద్ద సినిమాలు కూడా పర్సంటేజ్ ఇస్తాం, ఎందుకంటే సినిమాలు తక్కువ వస్తున్నాయి. ఆ తక్కువ వచ్చిన సమయంలో మనకు 6 నెలలు 7 నెలలు 8 నెలలు రెంట్లు రావట్లేదు. మళ్ళీ ఈ సినిమా వచ్చినప్పుడు కూడా మళ్ళీ రెంట్, ఆ సినిమా వచ్చినప్పుడే రెంట్ వస్తుంది కనుక ఇది కూడా పర్సంటేజ్ సిస్టమ్, అన్ని పర్సంటేజ్లు ఆడుతున్నాం కాబట్టి పర్సంటేజ్ సిస్టమ్ ఆడుదాము, మనకు అప్పుడు కవర్ అవుతుంది. పెద్ద సినిమా పర్సంటేజ్, చిన్న సినిమా పర్సంటేజ్, చిన్న సినిమా ఎలాగా పర్సంటేజ్ ఆడుతున్నాం, పెద్ద సినిమా కూడా పర్సంటేజ్ చేస్తే మల్టీప్లెక్స్లకు ఇచ్చిన మనకి ఎందుకు ఇవ్వరు సింగిల్ స్క్రీన్స్కి అనేది వాళ్ళ జిల్లాలో తీసుకున్న నిర్ణయం. వాళ్ళు ఏం చేశారు, 40 రోజులు టైం ఇచ్చి మేము జూన్ 1 నుంచి ఒకవేళ మాకు ఎవరైనా పర్సంటేజ్ ఇస్తేనే మా థియేటర్లు వేసుకుంటాం, లేని పక్షాన మా థియేటర్లు మేము మూసుకుంటాం. మా థియేటర్లు మేము బంద్ కాదు, మా థియేటర్లు మేము మూసుకుంటాం. ఇంకొక థియేటర్ ముయ్యమని చెప్పలేరు, లేకపోతే ఇంకో పక్క జిల్లా ముయ్యమని చెప్పలా, సందు ముయ్యమని మా థియేటర్లు మేము మూసుకుంటాం అన్నారు. తప్పేం లేదు కదా దాంట్లో. మాకు వర్కౌట్ కానప్పుడు మనం మూసేవచ్చు. ఇప్పుడు నా థియేటర్ ఉంది, మనం లాస్ట్ టైం 3 వారాలు సినిమాలు మూసాను, మా పక్క థియేటర్లు 2 ఉన్నాయి, వాళ్ళకు 3 వారాలు సినిమాలే మూసారు. ఇప్పుడు కూడా సినిమాలు లేవు, మాకు సినిమాలు ఉన్నాయి, మేము వేసాం. అంటే సినిమాలు లేని వాళ్ళు ఎవరైనా మూసుకోవచ్చు. ఇది కరోనా నుంచి అలవాటు పడిపోయాం. అలాంటప్పుడు దాంట్లో ఎక్కడ తప్పు వస్తుంది? ఏప్రిల్ 19వ తారీఖు నాడు మీటింగ్లో జూన్ 1వ తారీఖు అన్నారు, అయిపోయింది. ఇక్కడ మే 18వ తారీఖు నాడు దిల్ రాజు గారు ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఆంధ్రాకి ఫోన్ చేయడం, మీటింగ్ పెట్టమని చెప్పడం, ఆయన మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్లో వచ్చి మొత్తం టోటల్గా మాకు వర్కౌట్ కావట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ అందరం కలిపి జూన్ 1 నుంచి పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము బంధుకాలు ఇస్తున్నాం అని రిటర్న్గా లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా నేను అందరికీ పంపించాను కూడా. రిటర్న్గా లెటర్ ఇచ్చారు ఎవరికి? ఛాంబర్కి. ఛాంబర్ వారు ఏం చేశారు, కౌన్సిల్కి పంపించి నిర్మాతల మండలి, దాంట్లో జాయింట్ సెక్రటరీ నేను, నిర్మాతల మండలికి పంపించి ఏం చెప్పారంటే మీరు అర్జెంటుగా నిర్ణయం 19 తారీఖు పంపించారు, మీరు నిర్ణయం తీసుకోకపోతే వెరీ సీరియస్లీ వాళ్ళు థియేటర్స్ బంద్ చేస్తామంటున్నారు, ఇబ్బందికరం వస్తుంది. రేపు రాబోయే సినిమాలు ఉన్నాయి, ఆల్రెడీ 1వ తారీఖు 30వ తారీఖు భైరవ్ ఉంది, 5వ తారీఖు వచ్చి మీకు కమలాసన్ సినిమా ఉంది, 12వ తారీఖు హరిహర వీరమ్మలు డేట్స్ వేసి ఉన్నాయి. డేట్లు వేస్తారు, అనౌన్స్ చేస్తారు. అంటే అనౌన్స్ చేసింది ఎప్పుడైనా బంద్ అంటే ఏమంటారంటే ఏదైతే ఇప్పుడు అనౌన్స్ చేసారో అవన్నీ తర్వాత ఒక 1 month 40 రోజులు టైం ఇస్తారు. పోనీ ఏప్రిల్ 19వ తారీఖు వాళ్ళు బందే అన్నారు అనుకుందాం, అప్పటికి హరిహర వీరమ్మలు లేదు, అప్పటికి కమలాసన్ గారి సినిమా లేదు, అప్పటికి భైరవ లేదు. వాళ్ళు బంద్ అనే సమయానికి మీకు నిజంగా బంద్ అన్నారు అనుకుందాం, ఈస్ట్ గోదావరిలో అన్నా కూడా ఇది వర్తించదు. నెంబర్ 1. ఇక్కడ సినిమాలు అనౌన్స్ చేసిన తర్వాత 1వ తారీఖు నాడు అనౌన్స్ చేసేటప్పుడు పెద్దలు ఉన్నారు అక్కడ. ఛాంబర్ నుంచి వీళ్ళే పెద్దలు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, అరవింద్ గారు, సునీల్ గారు. థియేటర్ ఓనర్స్గా వీలే, లీజు ఓనర్స్గా వీలే, డిస్ట్రిబ్యూటర్లుగా వీలే, రేపు గవర్నమెంట్కి వెళ్ళడానికి వీలే, రేపు ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ వీలే. అన్ని పాత్రలు వాళ్ళవే, ఇంకొకరి పాత్ర లేదు. ఇప్పుడు మర్చిపోయాను, 27 మంది కమిటీలో కూడా వీలే, పర్సనల్ సిస్టమ్ కమిటీలో కూడా వీలే.
అంటే ఇండస్ట్రీలో కూడా కొంచెం వీళ్ళ పెత్తనం బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది. నలుగురు కాస్త ఇంకా ఎక్కువ మంది కూడా అంటే అయిపోయారు. వాళ్ళదే నలుగురు ఎక్కడ కాదమ్మా, కూర్చున్నా గ్రూప్ నడుస్తుంది అప్. అని. అంటే గ్రూప్ అప్ నలుగురు అంటే ఈజ్ అరవింద్ గారి గ్రూప్ అవ్వచ్చు, దిల్రాజు గారి గ్రూప్ అవ్వచ్చు, సునీల్ గారి గ్రూప్ అవ్వచ్చు, సురేష్ బాబు గారి గ్రూప్ అవ్వచ్చు. ఈజ్ అ గ్రూప్ అప్ అంట. గ్రూప్ అంటాం అంటే ఇప్పుడు నటికుమార్ ఉన్నాడమ్మా, నటికుమార్ వెనకాల ఇప్పుడు నటికుమార్ మాట్లాడుతున్నాడు, నటికుమార్ ఒకటి కాదు, నటికుమార్ వెనకాల 10 మంది ఉంటారు. కానీ 10 మందిని మిమ్మల్ని వెనకాల పెట్టుకొని నేను జెండాలు పట్టుకొని కూర్చోనుగా. అవును. అంటే గ్రూప్, ఈ గ్రూప్స్ అన్నీ కూడా 10 ఎక్కువే గ్రూపులు అయ్యాయి. గ్రూపులు అవ్వలేదని నేను అనట్లే. ఈ గ్రూప్స్లో ఎవరి కాలు ఒక దానికి చేరుకున్నారు, అయిపోయింది. ఈ బంద్ అనేది 1వ తారీఖు బంద్ అనేది అసలు ఎవరు తీసుకొచ్చారు? దాంట్లో సత్యనారాయణ లేడుగా, అనుశ్రీ సత్యనారాయణ లేడుగా. అనుశ్రీ సత్యనారాయణ అన్న నా మీటింగ్లో ఉండుంటే తప్పును, ఓకే, ఆయన లేడు, మీరే కదా బంద్ కాల్ చేశారు. మీరు ఆ బంద్ కాల్ చేయడానికి మీరు విజ్ఞులు, విజ్ఞానులు, మేధావులు, దాతలు, విధాతలు, రేపు గవర్నమెంట్ని శాసించేవారు, గవర్నమెంట్ని నిలబెట్టేవారు, గవర్నమెంట్ని పడగొట్టేవారు. అంటే దాంట్లో అన్ని అర్థాలు వాళ్ళ నలుగురికి వస్తాయి. ఎందుకంటే దీంట్లో నేనేమి వాళ్ళని తప్పుగా మాట్లాడలే. ఇవన్నీ కూడా వాళ్ళే గవర్నమెంట్ దగ్గర వెళ్తారు. మాకు ఎప్పటి నుంచో ఉంది, మా జీవితం 5వ షో వస్తే చిన్న సినిమాలు బతకాలనేది మా ఆశ. ఎప్పుడు 5వ కాలంలో 5వ షో పెడతారు. అది 12 సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా వీళ్ళు 4 పనులు అయిపోతాయి, ఆ 5వ పని అవ్వదు. ఎప్పుడు టికెట్ రేట్లు కావాలా, వెళ్తారు, అన్ని వెళ్తారు, ఈ నలుగురు వెళ్తారు, తెచ్చుకుంటారు, అయిపోతుంది. మరి అలాంటప్పుడు మీరు అన్నింటికి మీరే వెళ్తున్నప్పుడు మీరు మీటింగ్ పెట్టి బంద్ ఇవ్వడం ఎందుకు? బంద్ ఇచ్చిన ఎవరికి ఇచ్చారు? బంధు నిర్మాతకి ఇచ్చారు. నిర్మాత ఎవరు? మీరే. బంద్ ఎవరికి ఇచ్చారు? డిస్ట్రిబ్యూటర్ మీరే. ఇక బంద్ ఎందుకు? కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా మీ నలుగురే కూర్చొని. బంద్ వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎగ్జిబ్యూటర్స్ ఉన్నారు అనుకుందాం, మీ ఆధారంలో ఉన్నారు కదా, మీ అందుబాటులో ఉన్నారు కదా. మీ మాట జవదాటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ మాట జవదాటే వాళ్ళు ఎవరు లేరు కదా. మళ్ళీ అలాంటప్పుడు పిలిచి మాట్లాడుకోండి. డిస్ట్రిబ్యూటర్ మీ మాట జవదాటే వాళ్ళు ఉన్నారా? లేరు, మీరే. కనుక అలాంటప్పుడు డిస్ట్రిబ్యూటర్, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ ఎవరు? మైత్రి, సురేష్ మూవీస్ అండ్ సునీల్ గారు, ఏషియన్ అండ్ వెంకటేశ్వర, మీ నలుగురే కదా. విశాఖపట్నం మీ 4 ఆఫీసులే, ఈస్ట్ గోదావరి మీ 4 ఆఫీసులే, వెస్ట్ గోదావరి మీ 4 ఆఫీసులే. 86 మీతోనే ఉంటాడు, ఉషా పిక్చర్స్ మీతోనే ఉంటాడు. ఉషా అంటే ఎవరో తెలుసామమ్మా? కరణం బలరాం గారు వియ్యంకుడు. ఓకే, 86 గారు. అలాగే అక్కడ ఇంకొక 2 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. అంబికా కృష్ణ గారు ఒక 4 ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 4. G3 అంటే దిల్రాజు గారు, అరవింద్ గారు కలిపి. సురేష్ మూవీస్ అలంకార్ ప్రసాద్, ఈ 2. ఇంకా అక్కడ మా టోటల్గా ఇంకేం ఆఫీసులు ఉన్నాయి? అయిపోయిందా? గుంటూరు యువి క్రియేషన్స్, సురేష్ మూవీస్ వాళ్ళిద్దరే, అయిపోయింది. నెల్లూరు మాగుంట వాళ్ళు, మాగుంట మనోజ్, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళ తాలూకువి ప్లస్ యువి క్రియేషన్స్, అయిపోయింది. సీడెడ్ ఎన్వి ప్రసాద్ గారు, సురేష్ మూవీస్, యువి క్రియేషన్స్ అండ్ అదర్స్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఈ నేను ఆంధ్రప్రదేశ్ ఈ చెప్పిన నిజాలు కావు, నువ్వు తప్పు చెప్పావు, మాకు ఎవరో లేవు అని ఒక మాట చెప్పండి. ఎవరినైనా అంటే నేను అంటున్నా, ఇప్పుడు నాకేం ఎవరి మీద కక్ష కాదు, ఎవరి వాళ్ళకి ఉండొచ్చు, నేనే ఉండడం కోసం మాట్లాడలే. ఇక్కడ నైజాం నుంచి క్యాంటీన్లు, సునీల్ గారు సునీల్ గారి క్యాంటీన్లు ఉన్నాయి కదా, అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మరి దిల్రాజు గారివి, మరి ఇంకొకరివి తెలంగాణ సీడెడ్, మరి గుంటూరు, నెల్లూరు, వైజాగ్, విజయవాడ మల్టీప్లెక్స్లో ఉన్న రేట్లు మనం టికెట్ తీసుకున్న 5 రెట్లు ఎక్కువ. ఇప్పుడు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు, వాళ్ళకి అడిగితే తిండి పెడతారా, లేకపోతే 2 కొట్టి కూర్చోబెడతారా? కాదు. ఎందుకంటే వాళ్ళకి పెట్టలేక, సినిమా చూడలేక సినిమాకి వెళ్ళడం మానేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు అడుగుతారు, మనం పెట్టాలంటే 1000, చూడాలంటే 200 టికెట్. ఈ 200 రూపాయల టికెట్ అని చెప్పి 4 టికెట్లు తీసుకొని 4 రోజులు 8 వెళ్తే వాళ్ళకి పెట్టాలంటే 1000 కావాలి. టికెట్ రేట్ల కన్నా ఈ క్యాంటీన్లో ఉన్న రేట్లే చాలా ఎక్కువైపోయాయి, అది అందరికీ తెలుసు. మరి దానివల్ల జనాలు తగ్గిపోయారు, మనం పోగొట్టుకున్నాం. ఓటీటీ అనడం తప్పు. మరి ఓటీటీ వస్తే ఇప్పుడు రిలీజ్ సినిమాలు నేనే సృష్టించాను. ఓటీటీ సినిమాలు అన్నీ నేను తీసుకొచ్చేది, రిలీజ్ వచ్చాయి కదా. మరి ఓటీటీలో ఉన్నట్లోనే థియేటర్లో ఏదో సినిమా చూస్తున్నారు. ఈజ్ ద ఫ్యాషన్. థియేటర్లోకి వెళ్తే రిలాక్స్నెస్ అండ్ 3 hours జనాలు వెళ్తారు, థియేటర్లోకి ఖచ్చితంగా వెళ్తారు, అందరూ కలిపి సినిమా చూడాలని ఒక ఆశ కదా. దాన్ని మనం పోగొడుతుంది, మనం ఫ్యామిలీస్ని పోగొడుతుంది. మనం ఇండివిజువల్గా కంపల్సరీ ఒక 1000, 500, 200 ఖర్చు పెట్టి సినిమాకి వెళ్తున్నారు. ఫ్యామిలీస్ని దూరం చేసింది మనం.
ఇవన్నీ పోతే ఇక్కడ ఇదంతా ఇప్పుడు జరుగుతుంది. ఇదే పర్సంటేజ్ సిస్టంలోని అది మాకు తెలుసు. ఇప్పుడు 90% 50% అవుతున్నాయి. ఎగ్జిబిటర్లు అడుగుతుంది కూడా తప్పేమీ లేదు. అదేమంటున్నారంటే మాకు సంవత్సరం అంతా పర్సంటేజ్లో ఆడుతున్నాం, వచ్చిన 5-6 వారాలు కూడా పర్సంటేజ్ లేదు, ఆ పర్సంటేజ్ సిస్టమ్ మాకు ఇవ్వండి అని అడగడంలో తప్పలేదు. ఆ డిఆర్లో మీరు ఆల్రెడీ మల్టీప్లెక్స్ మీరు 55% ఇస్తున్నారు కదా, మాకు అదే ప్రకారం ఇవ్వండి అంటున్నారు. అదే స్టాండర్డ్ మీరు ఇస్తారా అనేది ఒకటి. ఇవన్నీ ఒక డిస్కషన్, తప్పు ఏమి. ఇది ప్రతిది అన్నదమ్ములమ్మా, మేము అన్నదమ్ముల గొడవల్లో కూర్చుంటాం. కానీ బంద్ ఎవరిని పెట్టి బంద్ చేస్తాం? ఇప్పుడు బంద్ చేయాలంటే మనమే బంద్ చేసుకుంటామా? ఇక్కడ ఇవన్నీ అవుతుండగా హరిహర వీరమలు సినిమా రిలీజ్ ఉంటుండగా కుట్ర జరుగుతుంది అనేది ఒక 10 మంది ఎగ్జిబిటర్లు కంప్లైంట్ ఇచ్చారు. ఆంధ్ర ఎగ్జిబిటర్లు ఏం చేశారంటే కందులు దుర్గేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా మేము బంద్ అని అనలేదు, అసలు బంద్ అని మేము ఆంధ్రాలో మాకు తెలియదు అయ్యా, అసలు బంద్. ఇంకొకటి తెలుసా, కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, ఎక్స్ సెక్టర్ ప్రొడ్యూసర్ సెక్టర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్, ఈసీ మెంబర్, ఎక్స్ జాయింట్ సెక్రటరీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎగ్జిబిటర్ నేను, నాకు తెలియదు బంద్ అంటే నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒక ఎగ్జిబిటర్గా నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు బంద్ అంటే చాలా సీరియస్ ఇష్యూ, అంటే చావో రేవో, మన ప్రాణాన్ని తెగించి మన బంద్ అంటే మా హక్కుని పోరాడుతాం, మా హక్కుని మేము ముందు పెడుతున్నప్పుడు అందరినీ అన్ని అభిప్రాయాలు కనుక్కొని ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ కనుక్కొని మనం వాళ్ళ అభిప్రాయాలు అన్నీ తీసుకొని మా కష్టం ఏంటో మీ కష్టం ఏంటో తెలుసుకొని పెద్దలందరూ నిర్ణయం తీసుకోవాలి. అంటే మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరితో అంత డిస్కస్ వీళ్ళు నలుగురే చేశారు అది. ఇప్పుడు అలాగే ఈ నలుగురు అంటున్నారు, ఆ నలుగురిలో కూడా మేము ఆ నలుగురిలో లేమని ఆల్రెడీ ఇద్దరు మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఉన్నారు. అరవింద్ గారు లేరు, దిల్ రాజు గారు, నేను కూడా లేరు, సురేష్ బాబు గారు లేరు, సునీల్ గారు లేరు. డిఆర్లో ఎవరి దగ్గర ఉన్నాయి? అది పాప బుక్ మై షో ఎవరి దగ్గర ఉంది? మరి క్యాంటీన్ ఎవరి దగ్గర ఉన్నాయి? మరి సీఎం దగ్గరికి వెళ్తుంది ఎవరు? మరి సెక్రటరేట్లకు వెళ్తుంది ఎవరు? ఈరోజు ఛాంబర్లో మీటింగ్ పెడుతుంది ఎవరు? కౌన్సిల్లో మీటింగ్ పెడుతుంది ఎవరు? ఇప్పుడు 27 మందిలో కమిటీలో ఎవరు ఉన్నారు? మీరు లేవు. మరి ఈ దీంట్లో ఎందుకున్నారు మీరు సీఎం గారి దగ్గరికి వెళ్తూనే మొత్తం అన్ని ఎంట్రీస్ తీద్దాం. ఆ ఎంట్రీస్లో ముందు మీ నలుగురు ఉన్నారు కదా, మీ నలుగురు తర్వాత ఇంకెంతమంది ఒక 5-6 వస్తున్నారు కదా. అంటే నేను ఏమంటున్నానంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంటే మీ నలుగురు సూచిస్తున్నారు, మీరు రండి, మీరు బాగా ఉన్నారు, డ్రెస్ బాగా వేశారు, మీరు డ్రెస్ బాగా వేశారు, మీరు అందంగా ఉన్నారు, 10 మంది వెళ్తున్నాం. ఫస్ట్ 30 మంది చెప్తారు, మమ్మల్ని పెడతారు మీటింగ్, 30 మంది సీఎం గారు రమ్మన్నారంటారు. 30 మంది తర్వాత 3 రోజుల తర్వాత అంటారు సీఎం గారు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చిందంటే 20 మంది అంటారు. మళ్ళీ సీఎం గారు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చి 9 మంది అంటారు. చార్టర్ ఫ్లైట్ ఎంతమంది సరిపోతే అంతమంది వాళ్ళు సెట్ చేసుకుంటారు. కానీ 3 రోజుల ముందు అందరికీ చెప్తారు అందరం వెళ్దామని. అంటే ఇదొకటి, సీఎం గారి దగ్గరికి నేను వెళ్ళాలను, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను వెళ్ళాలను, నేను తీసుకెళ్ళాలి అనుకుంటే ఇలా వెళ్దా అసలు లేదు నాకు. నేను అందరినీ పర్మిషన్ తీసుకొని నేను తీసుకెళ్ళగలుగుతా. నేను వెళ్ళాలి అనుకుంటే నేను 5 నిమిషాలు వెళ్తా, అది అందరికీ తెలుసు. నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి అంటే వీళ్ళ పర్మిషన్ నాకు అవసరంలా. అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి బద్దుడే ఉంటాం, ఒక ఆర్గనైజేషన్కి మనం ఆర్గనైజేషన్ తరపు నుంచి వెళ్ళాలని అనుకుంటాం తప్ప ఇండివిజువాలిటీ నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళగలుగుతా, రేవంత్ రెడ్డి గారికి వెళ్ళగలుగుతా, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళగలుగుతా, నేను అమిత్ షా గారి దగ్గర కూడా వెళ్ళగలుగుతా. ఐఎమ్ సీనియర్ పొలిటికల్ లీడర్, నేనేమి నాట్ ఓన్లీ స్మాల్ లీడర్. కనుక నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బాధని కష్టాన్ని చెప్పగలను. ఇది ప్రజల బాధను వాళ్ళకి చెప్పగలుగుతాం. ఇది ప్రజల బాధ కాదు, మా బాధ. ఇది మా ఛాంబర్ నుంచో కౌన్సిల్ నుంచో మేము అది చెప్పగలగాలి తప్ప ఇది ఆర్గనైజేషన్ ఇండివిజువల్గా వెళ్ళడానికి లేదు. మామూలుగా ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది అంటే ఎవ్రీ టైం మనం చూస్తూ ఉన్నాము, ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడుకుంటారు. దాని తర్వాత కానీ థియేటర్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ రేట్లు పెంచమని అడగడానికి కానీ వాటికి వెళ్తుంటారు. గతంలో కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఇష్యూస్ పైన ఆయన ఫైట్ చేశారు సినిమాలకు సంబంధించి. కానీ ఆయన చెప్పేది ఏంటంటే 1 year అయినా కూడా ఇంతవరకు ఎవరు వచ్చి కనీసం కలవలేదు అని చెప్తున్నారు. అంటే అందులో మీరు ఏకీభవిస్తారా? దాని గురించి ఎందుకని వెళ్ళలేదు? ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? చంద్రబాబు నాయుడు గారు మా సినిమా ఫీల్డ్ మా కుటుంబం, నా అన్నదమ్ములు, నా అక్కలు, మా కుటుంబం, మా సినిమా ఇండస్ట్రీ అంటే మా కుటుంబం అని మీరు చిన్న ఫంక్షన్కి పిలిచిన ఆయన సీఎం అని పక్కన పెట్టేసి, జాతీయ లీడర్ అని పక్కన పెట్టేసి, ఒక చిన్న ఫంక్షన్ ఉన్నా సినిమా ఫీల్డ్లో, చిన్న ఏది అకేషన్ ఉన్నా, చావున్నా పుట్టుకున్నా అన్నీ ఉన్నా ఆయనే ఫస్ట్ నించొని
అన్నీ పక్కన పెట్టేసి ఆ పక్కన కూర్చొని ఉదయం సాయంత్రం దాకా కూర్చొని ఎన్నో సందర్భాల్లో అందరికీ ఏది కావాలో అది హెల్ప్ చేసిన వ్యక్తి, కుటుంబంలో ఒక్కడిగా వచ్చిన వ్యక్తి. నెంబర్ 1, మనం ఏది కావాలంటే అది చేసిన వ్యక్తి. ఎవరికి ఏది కావాలి, ఇండస్ట్రీ కాదు, ఏది కావాలి, మీరు రేట్లు కావాలన్నా మీరు ఫోన్లో మాట్లాడితే కూడా మీరు ఎందుకు రావడం అనే టైప్లో చేసుకోవచ్చు. అంటే అంత హెల్ప్ఫుల్ చేసిన వ్యక్తి. కొంతమందికి చుట్టం అవుతారు, కొంతమందికి చుట్టాలు అవుతారు. అంత చేసిన వ్యక్తి సుఖంలో ఉంటప్పుడు మీరందరూ మాకు పలానా వేరు విడిచిన చుట్టం, పలానా దగ్గర నుంచి పలానా చిత్తూరు జిల్లా నుంచి పలానా చుట్టం, పలానా విజయవాడలో నుంచి పలానా వాళ్ళ భువనేశ్వరమ్మ దగ్గర నుంచి మా చుట్టం అనే వాళ్ళందరూ ఆయన అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి భయపడి బల్లల కింద దాక్కున్నారు వీళ్ళంతా. నేను ఎందుకు అంటున్నానంటే దీంట్లో తప్పేమీ లేదు, బల్లల కింద దాక్కున్నారు అంటానికి. ఎందుకంటే అందరికీ తెలిసే విషయం. వాళ్ళందరూ ఒక్కలా ఆయన కాడికి వెళ్ళి పలకరించలేదు. లోకేష్ గారు లీగల్ ఇష్యూస్, ఇది ఎన్నోసార్లు నేను సందర్భాలు చెప్పుకోవచ్చు. ఆయన లీగల్గా ఒక తండ్రిని ఎలా కాపాడుకోవాలి, పార్టీని ఎలా కాపాడుకోవాలి, ఆ తల్లిని ఎలా ఓదార్చాలి, భార్యని ఎలా ఓదార్చాలి, ఒక్కడై ఆయన అరెస్ట్ చేస్తానంటుంటే ఈ సిఐడి వాళ్ళు ప్రత్యేక ఫ్లైట్ వేసి తిరుగుతున్నా కూడా ఒక్కడై తిరుగుతూ యువగలం పాదయాత్ర ఆపి కష్టపడి తండ్రిని 56 రోజులు 53 రోజులు ఉంటే ఆ తండ్రిని కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డాడో ఆయన ఒక్కలైనా ఫీట్ అయినా చేశారా? బాబు మేము ఉన్నామని చెప్పారా? బాబు మీ కుటుంబానికి మేము అండగా ఉన్నామని చెప్పారా? అలాంటి సీనియర్ వ్యక్తి 70 దేశాలు మొత్తం కార్యకర్తలు ఏకమయ్యారు తప్ప మీరు ఒక్కలేనా ఆయన దగ్గరికి వచ్చారా? భువనేశ్వరమ్మ పాపం ఒక్కరు ఇలా కూర్చుంటే ఆ తల్లి నందమూరి తారక రామారావు గారి బిడ్డ చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ ఆమె నడి రోడ్డు మీద నించుంటే ఆమెను పలకరించడానికి కూడా రాలేదు ఈ పెద్ద మనుషులు. మరి ఆ రోజు రానప్పుడు, మరి ఆ రోజు అంటారు చాలామంది బంధువులు వస్తారు, రాబంధువులు సుఖంగా ఉన్నప్పుడంట అందరూ వస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడు బంధువులు కనబడరంట. ఆయన ఎవరో మాకు తెలియదంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే వచ్చారు. భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు. ఇది నేను వాస్తవం. ఆ రోజు శ్రీదత్ గారు వచ్చారు, ఓకే, రాఘవేంద్రరావు గారు, కెఎస్ రామారావు గారు, నట్టికుమార్, ఓకే, నేను ఆయన పార్టీలో లేను, అయినా కూడా బాధ అనిపించింది కన్నీళ్ళు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో నేను ఉన్నాను, రాజశేఖర రెడ్డితో సరిజోడుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడతాం, బయటకు వచ్చేటప్పుడు మనకు విభేదాలు ఉండవు. ఇప్పుడు కూడా నేను అందరితో మాట్లాడి నాకు ఇష్యూస్ బేస్డే తప్ప ఎవరితో విభేదాలు లేవు. ఎందుకంటే విభేదాలు చెప్పండి, వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడుకోం కదా. ఇప్పుడు నేను నారాయణమూర్తి 35 సంవత్సరాల ఫ్రెండ్స్, ఇప్పుడు దిల్ రాజు నేను దాదాపు 25-26 సంవత్సరాల ఫ్రెండ్స్. ఎవరు అక్కడ విభేదాలు లేవు మాకు. కానీ ఇష్యూస్ బేస్డ్ అనేది ఆయన మాట్లాడినప్పుడు నేను 100% నేను మాట్లాడాలి తప్పదు. కానీ ఇవన్నీ ఎందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు అనేది జరిగింది కాబట్టి అక్కడ వెళ్ళటానికి ముఖం చెల్లట్లేదు. వాళ్ళ తీరామోస్ ఏమంటున్నారు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని. అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే ఏ విధంగా చేయాలో వాళ్ళకి తెలుసు. అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే ఏ విధంగా వెళ్ళాలో గంటలో పని అయిపోద్ది, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే తీసుకోరా డేట్స్, లేకపోతే మన లోకేష్ గారికి ఫోన్ చేస్తే తీసుకోరా, బాలయ్య బాబుకి చెప్తే తీసుకోరా. వాళ్ళు కూడా అంటే అనలేదు అని చెప్పకుండా ఒక మెయిల్ పంపించి మీ అపాయింట్మెంట్ ఇస్తే మేము వస్తామండి. ఆ అపాయింట్మెంట్ ఎవరి దగ్గరికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం, మెయిల్ ఆయన అక్కడే ఉండిపోద్ది, వదిలేస్తారు వాళ్ళు, అంటే లైట్గా తీసుకుంటారు. ఇవన్నీ నేనేం చెప్తున్నాను అంటే మనకి ఇష్టం లేకుండా అంట ఒక మెయిల్ పంపించేసి మాకు ఇదిగో ఇది కావాలి అని చెప్పి మెయిల్ పంపించాం, ఇదిగో మా లెటర్ అని చూపించడానికి కాదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, మనసు ఉంటే మార్గాలు 100 ఉంటాయి. మీకు మనసు ఉంది కాబట్టే మీటింగ్ పెట్టారు కదా. మీరు బంధు కార్డు ఇచ్చింది ఎందుకు ఇచ్చారు? మనసు ఉంది కాబట్టి. కనుక ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలండి, కలిసిన తర్వాత పరిశ్రమకు హోదా తీసుకొద్దాం. హోదా ఇవ్వలేదు ఇప్పుడు దాకా. పరిశ్రమకు హోదా తీసుకొద్దాం అంటే చాలా పెద్ద మాట అది. పరిశ్రమ నిలబెడదాం అంటే చాలా పెద్ద మాట అది. మాకు పరిశ్రమకు ఏం కావాలో తీసుకొద్దాం అని చెప్పాడు ఆయన. అక్కడి నుంచి ఆయన్ని పెట్టుకొని మన తెలంగాణలో కూడా మనం ఏం కావాలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన థియేటర్స్ లో కూడా మల్టీప్లెక్స్ లో కూడా ఈ క్యాంటీన్ ఫుడ్స్ వాటన్నిటిపైన రివ్యూ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేయమన్నారు. ఆల్రెడీ 20% తగ్గాయి. జరుగుతుంది. తెలంగాణ లేదు, తెలంగాణ అలాగే ఉంది. ఆంధ్రాలో మాత్రం మొత్తం టోటల్ గా రివ్యూ చేశారు. 20% ఎంత తగ్గాయి రేట్స్. ఆల్రెడీ నోటీసులు కొంతమందికి ఇస్తున్నారు. ఓకే, నేనేమంటానంటే ఇస్ అ రివ్యూ. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చీజ్ ద సిప్ అంటే ఎంక్వైరీ చేయడం కాదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీరు ఆ క్యాంటీన్లో ఎంక్వైరీ చేయడం కాదు. అక్కడ క్యాంటీన్ ఉండగానే ఎంఆర్ఓ ఉంటాడు, ఆర్డీఓ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ ఉంటాడు, లైసెన్స్ అథారిటీ. ఎవ్రీ వీక్ అని చెకింగ్ చేసుకోవాలి. ఎవ్రీ వీక్ అండ్ ఎవ్రీ 15 days అని చెకింగ్ చేసి తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా చూసుకొని కేసులు రాయాలా. రాస్తే భయం వస్తుంది. మీరు అసలు పట్టించుకోకుండా ఉంటే ఎలా? ఆఫీసర్స్ తప్పు,
ఇది ఆఫీసర్లు తప్పు. ఇది నేను ఇవన్నీ ఇది ఒక డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటకు డిఫరెంట్. ఇక్కడ ఎప్పుడైతే అక్కడ హరిహర వీరమాల సినిమా రిలీజ్ ఉందో మీరు బంధు కాలు ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనకుండా పోతారు. కొనకుండా వెళ్ళిపోతే అప్పుడు ఎవరు ఉంటారు? ఇద్దరు ముగ్గురు ఈ మోనోపల్లి ఎవరు ఉంటారు? వాళ్ళు కొనడానికి వస్తారు. వాళ్ళు కొనడానికి వస్తే అది 70-80 కోట్లు డెఫిసిట్లో ఉంది. ఎక్కువ లేట్ అయింది సినిమా. మరి ఆ డెఫిసిట్ ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? ఇప్పుడు థర్డ్ వ్యక్తి ఎవరో ఒకరు రావాలా. ఇప్పుడు నేను రెగ్యులరు, నేను 10 రూపాయలు ఇస్తాను, మీరు వచ్చారు 12 రూపాయలు ఇస్తారు. మీరు బంద్ అంటే ఇప్పుడు మీరు ఎందుకు వస్తారు? అమ్మ కొంటే దెబ్బతింటామేమో అంటే బయట వాళ్ళని రాకుండా ఉండడం కోసం వీళ్ళ కుట్ర పన్నారు అనేది ఇది ఆయన ఇది ఆర్ నారాయణమూర్తి గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు అంటే ఎందుకనేసి ఇప్పుడే ఆయన ఇప్పుడు తెర ముందుకు వచ్చి ఎందుకని దీని గురించి మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ గురించి ఎందుకని ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు? 5వ షో మనకు రానప్పుడు 5వ షో అనేది జీవనాడి. చిన్న సినిమాలు బతకడానికి 5వ షో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నాడు. ప్రత్యేకంగా చిన్న సినిమా కోసం ఆయన్ని, పోసాని కృష్ణమూర్తి గారిని, అలీ గారిని, వీళ్ళు ముగ్గురు చిన్నోళ్ళే. పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. ఆ రోజు పెద్దవాళ్ళతో కూర్చొని మీటింగ్ ఎలా తెలిసిన ఇలా చిరంజీవి గారు మైక్ లాక్కొని మరి పెట్టారు, మనం అంతా చూసాం. మరి ఆ రోజు చిరంజీవి గారిని ఏ విధంగా సత్కరించారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏ విధంగా నడిపించారు, అక్కడ ఏమనిపించిందో మీకు ఒక్క మాట కూడా చెప్పలే, అనలే. మళ్ళీ 5వ షో రాలేదని మరి మాట్లాడలే, మీరు ఏవి మాట్లాడలే. ఆ రోజు నుంచి అసలు నోటు పెగలలేదు మీకు. ఏదో ఒకటి కనిపించ భీమానాయక్ సినిమాని 125 థియేటర్లు సీజ్ అయిపోయి థియేటర్ల సినిమా ఇబ్బంది పెడుతుంటే ఆ రోజు ఎగ్జిబిటర్ దేవాలయమైన కనబాలే. అదే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతున్నారని కనబాలే, ఏ రోజు చెప్పలే. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ అయిపోయి 10 రోజులు అయిపోయింది. 10 రోజుల తర్వాత ఒక లెవెల్లో రావడం, ఒకరు చెప్పడం, ఆ చెప్పిన వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి మీరు పర్సంటేజ్ సిస్టమ్ కోసం మాట్లాడితే బాగుండు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం తప్పు. మీరు మాట్లాడేటప్పుడు మీకు ఏంటంటే మేము మాట్లాడినా పర్లేదు, మీరు అబోధయాలతో మీరు రైతు కష్టపడితే చూడలేనని సినిమాలు తీశారు, పేదవాడి కష్టం కోసం సినిమా తీశారు, మట్టి వాసనతో సినిమా తీశారు. మీరంటే పేదవాడు కొంటే మీరు బతుకుతున్నారు. మీరు ఆటో మీదే వెళ్తారు, ఆటో మీదే వస్తారు, నడుచుకుంటూ వెళ్తారు, నడుచుకుంటూ వస్తారు. ఇది మీకంటే పేదవాడి కష్టం తెలియాలని మీరు ఆలోచిస్తారు. మరి ఇవన్నీ తెలిసిన వాళ్ళు 350 రూపాయలు పాప్కార్న్ ఉంటే దాన్ని ఖండించకపోవడం తప్పే కదా. మీరు సమస్య ఇవన్నీ మొత్తం అధిక రేట్లు ఉన్నాయి కదా, మీరు అవన్నీ సామాన్యులకు రేట్లు రావాలని మీరు మాట్లాడుంటే బాగుండు కదా. మరి మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ ఉండాలి, ఆ మల్టీప్లెక్స్ 75 రూపాయలు టికెట్ ఉండాలి. గాంధీ గారి టైంలో పేదవాడి కళ, పేదవాడి సినిమా చూడాలని మీరు అడుగుంటే బాగుండు కదా. మరి ఇవన్నీ అడగకుండా మొత్తం టోటల్ 5వ షో ఉంటే చిన్న సినిమా బతుకుతుందని బాగుంటుంది కదా. ఆల్రెడీ 90% పర్సంటేజ్ సిస్టంలో ఉన్నాయి. ఆ సిస్టమ్ మీకు అర్థం కావట్లే. 10 సినిమాలు రెంట్ అడుగుతున్నారు, 10%. రెంట్ వద్దు మాకు, అది కూడా పర్సంటేజ్ ఇవ్వమని ఎగ్జిబిట్లు అడుగుతుంది, తప్పులేదు దాంట్లో. కానీ ఇది కూర్చునే మాట్లాడుకోవాలి అనేది ఒకటి. మీరు దానికి వచ్చి పర్సంటేజ్ సిస్టమ్ అయిపోయేది. మేము పోరాడింది 2008 నుంచి పోరాడుతున్నాం. ఆయన నేను ఇద్దరం కూర్చున్నాం నిరాహార దీక్షలో. నేను నట్టి కుమార్ గారు అంటే పర్సంటేజ్ మీద ఫైట్ చేస్తున్నా, అది కొలిక్కి వచ్చే టైంలో ఇటువంటి తప్పది. అదే అంటున్నాను, ఆల్రెడీ వచ్చేసింది అది. పర్సంటేజ్ సిస్టమ్ ఆడుతుంది. ఆయన సినిమాలు పర్సంటేజ్, మా సినిమాలు పర్సంటేజ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగింది, ఎగ్జిబిట్లు అడుగుతుంది ఏంటంటే మీ అన్ని సినిమాలు పర్సంటేజ్ చేస్తున్నాం, మాకు వర్కౌట్ కావట్లేదు, పెద్ద సినిమా రెంట్ అని వేసుకొని మా దగ్గర డబ్బు తీసుకెళ్ళిపోతున్నారు, దానివల్ల మేము నష్టపోతున్నాం. ఆ సినిమాలు కూడా పర్సంటేజ్ ఉన్నాయంటే మల్టీప్లెక్స్కి ఇచ్చినట్టు మాకు కూడా ఇస్తే మేము బయటపడతాము, ఎగ్జిబిట్లుగా ఇబ్బంది పడుతున్నాము అనేది. లీజు ఓనర్లు అవ్వచ్చు, కొంతమంది ఎగ్జిబిట్లు అవ్వచ్చు, ఇది మాట వాస్తవం, నేనేం కాదని చెప్పట్లేదు. ఒక ఓనర్గా నాకు సంతోషమే. కానీ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి అంటాను నేను. నేను ఓనర్గా నాకు లాభమే కదా, కానీ అది కాదు. ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి మనం. ఆ పద్ధతిని జవదాటకూడదు. మీరు ఆల్ ఆఫ్ ది సడన్ బంద్ అంటే సినిమాలు అనౌన్స్ చేసుకున్న నిర్మాతలు ఏమవుతారు, ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఏమవుతారు, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి కదా. మీరు బంద్ అనలేదు అని అంటానికి లేదు, నారాయణమూర్తి అనలేదు అంటున్నాడు. ఆయన లెటర్ రూపంగా ఉన్నాయి. ఆ లెటర్లో అందరూ సంతకాలు పెట్టారు. దిల్ రాజు గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు. అందుకే నేను అంటున్నా, అబద్ధం దాగదు. మీరు దిల్ రాజు గారు మన ప్రెస్ మీట్ పెట్టి, సార్ జరిగిన తప్పు జరిగిపోయింది, ఇది పొరపాటు జరిగింది, ఈ పొరపాటుని మేము సర్దిద్దుకుంటాం, మమ్మల్ని ఆటోమేటిక్గా దయచేసి ఇక్కడితో ఇది వదిలేయండి అని అంటే ఇది ఫుల్ స్టాప్ అయిపోయేది.
దాన్ని తీసుకొచ్చి జనసేన నాయకుడు అంటే పార్టీకి అంటగట్టడానికి జనసేన నాయకుడు అని తీసుకొచ్చి అత్తిల సత్యనారాయణ గారికి పెట్టారు. అది పెడుతూ నేను తప్పు చేయలేదు అని అంటూ అసలు మేము బంధుకు కాలు ఇవ్వలేదు, ఎస్ రాసుకోండి ఇదేనా రాయండి అంటూ మేము బంధు కాలు ఇవ్వలేదు, అసలు మేము మాట్లాడిందే లేదు అన్నారు. నేను మళ్ళీ ఈరోజు చెప్తున్నా మీ టీవీ ద్వారా, ఏ పవన్ కళ్యాణ్ గారు అయితే సీరియస్గా తీసుకున్నారో ఆయనకి పెన్ డ్రైవ్తో సైతం వెళ్ళింది. ఆయనకి ఆల్రెడీ లాంచ్ జరిగిన మీటింగ్తో సైతం ఎవరెవరు తొడగొట్టారో ఎవరెవరు మాట్లాడారో పెన్ డ్రైవ్తో సైతం వెళ్ళింది. కనుక మీరు అక్కడ మాట్లాడిన మాట అబద్ధం అని అర్థమైపోయింది. ఇప్పుడు మాట్లాడేది అంతా పెద్దోళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో అదంతా ఒక కవరప్. అండ్ ఇప్పుడు నారాయణ మాట్లాడేది కూడా వెనక వేరే వాళ్ళు ఉండి ఆయన చేత మాట్లాడి అయిపోయింది. ఇక్కడ సత్యనారాయణ గారిని ఎందుకు సస్పెండ్ చేశారంటే ఆయన పార్టీ నాయకుడు అన్నాడు కాబట్టి దీంట్లో పార్టీని లాగకూడదు అని కనుక ఆయన ఆటోమేటిక్గా సస్పెండ్ చేశారు. ఎందుకంటే పార్టీ నిర్ణయాన్ని వాళ్ళు చేశారు అమలు. కానీ ఆయన పార్టీ నాయకుడి కంటే ముందు డిస్ట్రిబ్యూటర్, పార్టీ నాయకుడిగా ముందు ఎగ్జిబ్యూటర్. మీరు ఎఫ్డీసీ చైర్మన్ కదా, కాంగ్రెస్ నాయకుడు కదా, అనలేదుగా. ఎవరు అన్నాం మేమన్నా? దిల్ రాజు గారు అన్నాం, సార్ ఎగ్జిబ్యూటర్ గారు అంటాం, సార్ నిర్మాత గారు అంటాం కదా, డిస్ట్రిబ్యూటర్ గారు అంటాం. మిమ్మల్ని ఎవరైనా అన్నారు అలాగా? ఇప్పుడు ఇన్ని ప్రెస్ మీట్లో ఆయన ఎక్కడైనా ఎఫ్డీసీ చైర్మన్ గారు కాంగ్రెస్ నాయకుడు అనలేదు కదా. అంటే మీరు అవతరకాశ ఏంటి, ఒక జనసేన పార్టీని మీరు తీశారు అంటే ఇస్ ద డామేజ్ చేయడానికి జనసేన పార్టీకి మీరు ఫిక్స్ అయ్యి ఉన్నారు. మీరు ఫిక్స్ అయ్యారు కదా, మరి జనసేన పార్టీ ఫిక్స్ అయ్యాక చేశారు. ఆర్ నారాయణమూర్తి గారు కూడా టార్గెట్ చేయడం ఏంటి? ఇన్ని చేయలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డిని కవర్ చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కవర్ చేశారు. పేదవాళ్ళని పక్కన పెట్టి ఏదైతే కార్పొరేట్ కంపెనీలో కార్పొరేట్ కంపెనీకి వత్తాసు పలికారు. మరి అలాంటప్పుడు ఎన్ని కుట్ర అని అనుకోరా? ఆయన సినిమాని 12తో రిలీజ్ అవ్వడానికి థర్డ్ పార్టీని ఎవరిని కొనకుండా మేమే కొనాలని ఒక చిన్న కుతంత్రం లేదా దీంట్లోని? మరి దాంట్లో తప్పులేదంటారేంటి వీళ్ళు? మరి ఆర్ నారాయణమూర్తి గారికి కనబడదా? ఆర్ నారాయణమూర్తి గారికి నేను చెప్పినా ఆయన చెప్పినా ఇద్దరం ఫైట్ చేసింది ఒకటే కాజు కోసం. ఆ కాజు ఆల్రెడీ దీనికి సంబంధం లేదు. ఆయన వేరే రకంగా పెట్టాడు కానీ యాక్చువల్గా ఆయన సంబంధం లేదు. అసలు ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు జూన్ 11th హరిహర వీరమలు రిలీజ్ అవ్వబోతుంది, 12th రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి అంటే ఏంటి ఇష్యూ రిజాల్వ్ అయినట్టా కానట్టా ఇంకా నడుస్తుందా, ఏం జరగబోతుంది ఫైనల్ గా? రిజాల్వ్ అయిపోయింది. దిల్ రాజు గారు పెట్టారు, మేము పెట్టాము, ఆల్రెడీ మన అతి సత్యనారాయణ గారు పెట్టారు. తర్వాత నేను 30 తారీఖు మీటింగ్ జరిగింది. మీటింగ్లో 27 మందితో కమిటీ చేశారు. రేపు సోమవారం వాళ్ళ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో ఏంటి ఉంటుందో చూసుకొని వాళ్ళంతా కూర్చుంటారు. అదొకటి రిజల్ట్ ఇది క్లోజ్డ్. అయితే నిన్న మళ్ళీ నారాయణమూర్తి గారు పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చింది. పెట్టకపోతే అసలు అందరం క్లోజ్ చేస్తారు. ఎవరు లేదు, మేము కూడా ప్రెస్ మీట్లో ఆపేసాం వద్దని చెప్పి. ఎప్పుడైతే సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారో దిల్ రాజు గారి కౌంటర్ అయిపోయింది, అక్కడితో క్లోజ్. ఎందుకంటే ఇది రోజుకి రచ్చకెక్కించుకోవడానికి కరెక్ట్. నేను ఎప్పుడైతే ఆయన తప్పుదో పట్టించాడో ఆర్ నారాయణమూర్తి గారు, దానికోసం మాట్లాడాల్సి వచ్చింది, లేకపోతే అది కూడా మాట్లాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ నట్కుమార్ గారు. ఏదైతే ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ రచ్చ జరుగుతుందో దాని అన్నిటిపైన కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ప్రొడ్యూసర్ నట్కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.